రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, రిపబ్లిక్ డే అవగానే మరుసటి రోజే ఈ దేశంలో ఉన్నటువంటి మతతత్వ శక్తులకి ఒక డబుల్ దెబ్బ తగిలింది, డబుల్ జోల్ట్. జనవరి 27 పొద్దునే ఉత్తరాఖండ్ ప్రభుత్వం యూనిఫామ్ సివిల్ కోడ్ని అమల్లోకి తీసుకొచ్చేసింది. దేశ స్వాతంత్రం వచ్చిన తరువాత 1930sలో బ్రిటిషర్లు ఉన్న సమయంలో ఏ షరియా చట్టాలను అయితే తీసుకొచ్చి ముస్లింలకు వేరే హక్కులు కల్పిస్తూ వాళ్ళ పౌర స్మృతి వేరుగా చేస్తూ దేశ విభజనకి దారితీశారో దానిని గత 75 సంవత్సరాలుగా ఎవరూ ముట్టుకోవడానికి సాహసించలేదు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ముట్టుకుంది, దాన్ని మార్చింది, ఈ షరియా చట్టాన్ని సంస్కరించింది. ఇప్పుడు భయం ఏంటంటే దీనివల్ల మిగతా రాష్ట్రాల్లో కూడాను యూనిఫామ్ సివిల్ కోడ్ అమలులోకి రావచ్చును. తద్వారా దేశమంతటా కూడాను యూసీసీ ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి రావచ్చు. పార్లమెంట్లో కూడా దాని ఆమోదము రావచ్చును. ఈ ఒక్క దెబ్బకే మూలిగే నక్క పైన మరో తాటికాయ పడింది. సాయంత్రం అయ్యేటప్పటికీ వక్ఫ్ బోర్డుని సంబంధించినటువంటి వక్ఫ్ బిల్ ఉందో దాన్ని వక్ఫ్ చట్టంలో సవరణలను కోరుతూ ఏదైతే బిల్లుని ప్రవేశపెట్టారో ఆ బిల్లుని జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఆమోదించేసింది. ఆమోదించి 14 సవరణల్ని తీసుకుని ఆ సవరణల్ని స్వీకరించి 40కి పైబడి విపక్షాల సవరణల్ని తిరస్కరించి దీన్ని మళ్ళీ లోకసభకు పంపింది. లోకసభ దీనిపై చర్చిస్తుంది. ఇంత త్వరగా జేపీసీ పని చేయటము అంటే దాని అర్థం ఏంటంటే వీలైనంత త్వరగా వక్ఫ్ బోర్డుకి ఏవైతే అపరిమితమైనటువంటి అడ్డు అదుపు లేని అధికారాలు కట్టబెట్టేసిందో, ఏ భూమి కనిపిస్తే ఆ భూమి వక్ఫ్ భూమి అని చెప్పేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చిందో దాన్ని మార్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టమైనటువంటి ధోరణిని అవలంబిస్తోంది. అంతేకాకుండా దీన్ని వేగవంతంగా అమలు చేయాలని చూస్తోంది అన్నది రుజువైంది. అందుకనే ఇప్పుడు ఇది పార్లమెంటుకు వెళ్ళింది, పార్లమెంటుకు వెళ్తుంది. పార్లమెంట్లో దీనిని చర్చించి దీన్ని ఆమోదించేటటువంటి పరిస్థితి ఉంది. దీనిని ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ యొక్క ప్రక్రియను ఆలస్యం చేసేందుకు కుహనా సెక్యులర్ రాజకీయ పార్టీలు అదేవిధంగా కొన్ని మతతత్వ శక్తులు చేయని ప్రయత్నం అంటూ లేదు. జేపీసీ మీటింగ్ జరిగినప్పుడల్లా రకరకాల దాడులు చేయటము, గుండాయుధానికి పాల్పడటము, కొందరు సభ్యులు ఆ పనిని చేశారు. తృణమూల్ కాంగ్రెస్కి చెందినటువంటి కళ్యాణ్ బెనర్జీ అనేటటువంటి ఎంపీ, ఆయన జేపీసీ సభ్యుడు. ఆయనైతే ఒక సీసాను బాటిల్ని తీసుకుని బాటిల్ని టేబుల్ కేసి కొట్టి ఆ విరిగినటువంటి బాటిల్ ముక్కల్ని జేపీసీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి జగదాంబిక పాల్ మీదకు విసిరారు. భౌతికంగా దాడికి పాల్పడ్డారు. ఆ తరువాత ఓవైసీ మరి మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ప్రక్రియను ఆలస్యం చేసేందుకు, దాని యొక్క విచారణను ఆలస్యం చేసేందుకు కొన్ని వందల సవరణల్ని ప్రతిపాదించేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ ప్రతిపాదనలు అసలు అత్యధికము అసలు ఆమోదం పొందలేదు. ఒక 44 సవరణల్ని తీసుకొచ్చి ఆలస్యం చేయాలన్నటువంటి ప్రయత్నాన్ని కూడాను జేపీసీ తిరస్కరించింది. దీంతో ఈ బడ్జెట్ సెషన్లోనే దీన్ని ప్రవేశపెట్టేటటువంటి అవకాశం ఉంది. జనవరి 29 నాటికి దీన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అంటే వీలైనంత త్వరగా వక్ఫ్ చట్టానికి సవరణలు వస్తాయి. అవి చట్టం రూపాన్ని సంతరించుకుంటాయి. అడ్డు అదుపు లేని అధికారాలు, అపరిమితమైనటువంటి అధికారాలతో ఇష్టారాజ్యం చేసినటువంటి వక్ఫ్ బోర్డుకి ఒక రకంగా ముక్కుతాడు వేయడం జరుగుతుంది. నిజానికి ఈ వక్ఫ్ బిల్ ఏదైతే ఉందో, వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2024, ఈ బిల్లుని ఆగస్టు 8వ తారీఖున గత సంవత్సరము ప్రవేశపెట్టడం జరిగింది లోకసభలో. ఆ తర్వాత దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపడం జరిగింది. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపడం ద్వారా ఆలస్యం చేసి ఏదో రకంగా కాలయాపన చేయాలని ప్రభుత్వం భావిస్తుందేమోనని చెప్పి చాలామంది అనుమానించారు. కొందరైతే జేపీసీకి ఇచ్చాక తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే ఎప్పటికీ ఇది కాదు, వక్ఫ్ బోర్డుకి సవరణలు రావు, మా ఇష్టారాజ్యం నడుస్తుందని కూడా భావించారు. వాళ్ళందరి ఆశల్ని పటాపంచలు చేస్తూ ఇప్పుడు ఆమోదం పొందినటువంటి 14 సవరణలతో ఈ వక్ఫ్ బిల్ ఏదైతే ఉందో, అమెండ్మెంట్ బిల్, ఇది
ఇప్పుడు పార్లమెంటుకు చేరుతోంది. ఒక రకంగా ఒకే రోజున డబుల్ ధమాకా, అటు యూసీసీ ఉత్తరాఖండ్లో వచ్చింది, ఇటు ఢిల్లీలో వక్ఫ్ బోర్డుకి సంబంధించి జాయింట్ పార్లమెంటరీ కమిటీ, సంయుక్త పార్లమెంటరీ సమితి ఏదైతే ఉందో అది దాన్ని పాస్ చేసి పంపించడం జరిగింది. ఒక రకంగా కుహనా సెక్యులరిస్ట్ శక్తులకి, మతతత్వ శక్తులకి ఒకే రోజున 2 దెబ్బలు తగిలినట్టుగా అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.